వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై కాసేపట్లో ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని ప్రశ్నించాలని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. వంశీతో పాటు మరో ఇద్దరిని కూడా కస్టడీకి కోరారు. కస్టడీ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇటు వంశీ తనకు ఇంటి భోజనం, జైల్లో ఇతర వసతులు కల్పించాలని పిటిషన్ వేశారు. దీనిపైన కూడా విచారణ పూర్తయింది. ఈ రోజు న్యాయమూర్తి తీర్పు ఇవ్వనున్నారు. వంశీ హెల్త్ రిపోర్టులు ఇప్పటికే ఆయన న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. నిపుణుల అభిప్రాయం తీసుకుంటామని జైలు డాక్టర్ కోర్టుకు తెలిపారు. వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై కాసేపట్లో ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని ప్రశ్నించాలని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. వంశీతో పాటు మరో ఇద్దరిని కూడా కస్టడీ కోరారు. కస్టడీ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇటు వంశీ తనకు ఇంటి భోజనం, జైల్లో ఇతర వసతులు కల్పించాలని పిటిషన్ వేశారు. దీనిపైన కూడా విచారణ పూర్తయింది. ఈ రోజు న్యాయమూర్తి తీర్పు ఇవ్వనున్నారు. వంశీ హెల్త్ రిపోర్టులు ఇప్పటికే ఆయన న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. నిపుణుల అభిప్రాయం తీసుకుంటామని జైలు డాక్టర్ కోర్టుకు తెలిపారు. వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ మీద కొద్దిసేపట్లో ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం అయితే తీర్పు ఇవ్వబోతా ఉంది. ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి దాడి చేసి అతన్ని టీడీపీ గన్నవరం కార్యాలయం మీద దాడి కేసులో పిటిషన్ విత్డ్రా బలవంతంగా చేయించారన్న దానికి సంబంధించి వంశీ సహా మరొక 11 మంది మీద కేసు కూడా నమోదైంది. ఈ కేసులో వంశీతో పాటు A7, 8గా ఉన్న ముగ్గురిని కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అటు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేశారు. మరోవైపు వంశీ కూడా ఇంటి భోజనంతో పాటుగా అనారోగ్య కారణాల వల్ల కొన్ని సదుపాయాలు కల్పించాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద కూడా నిన్నే వాదనలు ముగిసిన నేపథ్యంలో ఆ 2 పిటిషన్ల మీద ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం అయితే ప్రస్తుతం కొద్దిసేపట్లో తీర్పు ఇవ్వబోతా ఉంది. 10 రోజులు కస్టడీకి అడిగారు కాబట్టి ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారా, లేకపోతే అసలు కస్టడీకి ఇస్తారా లేదా అనే అంశం అనేది కీలకంగా మారింది. మరోవైపు వంశీ కూడా కింద పడుకున్న వ్యక్తి పైకి లెగలేని పరిస్థితి కాబట్టి ఒక 2 అడుగుల ఎత్తులో ఉన్న మంచం లాంటి టేబుల్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా కోరిన నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి 2 పిటిషన్ల మీద ఎటువంటి ఆదేశాలు న్యాయమూర్తి ఇస్తారా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.